వానాకాలం పంటల సాగుపై ఉమ్మడి పాలమూరు జిల్లా రైతుల్లో ఆందోళన నెలకొంది. దాదాపు 5 జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదు కాగా చాలా ప్రాంతాల్లో వానలు లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. కురిసిన చోటే అధికంగా కురిసి, లేని చోట అసలు వానజాడ లేకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు. ఇప్పటికే విత్తిన జొన్న, మొక్కజొన్న, పత్తి పంటలు వాడుపట్టాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే వర్షాలు పడలేవు. నిన్న మొన్న 2 వానలు పడ్డాయి. కొంచెం ఆడాడ మొక్కలు వేసారు, జొన్నలు వేసారు. ఇంకా ఏమంతా పడలేవు. ఇంకా వర్షాలు గ్రౌండ్ వాటర్ లేక బోర్లు అయితే ఇంకా వరకు కవర్ కాలేవు. చెరువులకు నీళ్ళు వస్తేనే ఏమన్నా బోర్లు కవర్ అయితే అప్పుడు మనం వర్ణాలకు దానికి దీనికి కరియర్లు వేసుకునే అవకాశం ఉంటుంది. వర్షాకాలం వచ్చింది కానీ వర్షాలు పడతలేవు కదా. మాకు ఇప్పుడు జూన్ 1 నుండి ఎప్పుడు ఆగస్టు, అక్టోబర్, సెప్టెంబర్ వరకు పడాలి. మాకు ఇంతవరకు వర్షాలు లేవు. ఏం దున్నడానికి సాలు వస్తలేదు. ఇతనాలు ఎక్కడికి వెళ్ళాలి. మరీ ఘోరంగా ఉంది. ఇతనాలు తెచ్చినాం, వస్తుంది వాన, ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది అని తెస్తున్నాం. వర్షం చూసుకుంటే మొగలను చూసుకుంటే కూర్చుంటున్నాం. ఉమ్మడి జిల్లాలో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 1,00,000 ఎకరాలుండగా ఇప్పటి వరకు 10,000 ఎకరాల్లోనే సాగు చేశారు. జొన్న సాధారణ సాగు 39,000 ఎకరాలుండగా 12,000 ఎకరాల్లో సాగైంది. కంది 2,00,000 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉండగా 47,000 ఎకరాల్లో పంట వేశారు. పత్తి 3,00,000 ఎకరాల్లో సాగైంది. కానీ వానలు లేక వేసిన పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికి అయితే వాటర్ అంతా సరిపోతలేదు సార్. వానలు ఎక్కువ కొడతలేవు, చెరువులకు నీళ్ళు వస్తలేవు. కందులకి ఇట్లా అదే సేమ్ పరిస్థితి. ఎకరం మొక్కలు వేస్తే మొక్కలు ఎండిపోయినాయి. మా పరిస్థితి 2 సంవత్సరాల ఏం బాగాలేదు. ఏడ సారాగో తాలేవో చక్కగా వస్తలేదు. ఇంకేం దుక్కులు తడుస్తాయి. ఈ 15 దినాలలో స్టార్ట్ అయితే జర ఒడ్లు, ఇంకా మొక్కలు, ఇంకా పత్తులు ఏమన్నా పెట్టడానికి పరిస్థితి. పడపోతే అవుతుంది సార్. వర్షాలు లేవు, బోల్లు అన్నీ ఎండిపోయినవి. యాసింగ్ ఏం చేయనందుకు 7 ఓనకాలము ఇప్పుడు మొక్కలు వేస్తుండ. ఇక ఇంతకుముందు ఓరేస్తుంటే శనిగలు బుడ్డలు పోస్తుంటే ఇప్పుడు ఇక బుడ్డలు పోయలేదు, ఏం పోయలేదు. ఇక మిగతాది ఇక బోల్డ్ కవర్ అయితేనే బుడ్డలు పోసడం. ఓరి నీళ్ళు ఉంటే కదా సార్ నేను ఓరేసేది. నీళ్ళు లేనిది ఏడికి వెళ్ళేస్తా చెప్పు. నేను 6 ఎకరాలు పత్తి పెట్టినా. ఇప్పటికి 2-3 వానాలు మంచిగానే పడ్డాయి. పడ్డతో పడ్డాయి, పడంతో వల్లే. కానీ కొంతమంది ఆ వాన కోసానికి కూడా దేవులాడుతూ రిత్తులు పెట్టిన వాళ్ళు కూడా మా పంటల పరిస్థితి ఇప్పటికైతే నా మొలకలు మంచిగానే మొలిచినాయి. కానీ దాంట్లో పోయినాయి ఆడాడ. ఇప్పుడు కూలీలు అందరికొచ్చి పిలిపిస్తున్నా. ఇంకా శాలు కాలే ఓరి వానలు ముసలు చూసి నాటేస్తారు. ఇంకా మళ్ళీ వచ్చే కడతలో ఒకసారి తుకాలు అవి కూడా. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాలో వరి సాగే ప్రారంభం కాలేదు. కావలసినంత వానలు లేకపోవడం, బోరుబావులు, చెరువులు, ఇతర నీటి వనరుల్లో సాగునీరు అందుబాటులో లేకపోవడం, జూరాల, నెట్టెంపాడు, కోయల్ సాగర్ లాంటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలేని కారణంగా ఆయకట్టుల్లో నారుమళ్లు ఇంకా ప్రారంభం కాలేదు. ఆగస్టు నాటికి వరి సాగు ఊపందుకుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు అయితే మొన్న గత వారం రోజుల కిందట నుంచి కూడా పడ్డాయి. రైతాంగం కూడా కొంచెము సాగు చేయడం కానీ లేకపోతే దుక్కి దున్నడం కానీ రైతు కూడా ఇంట్రెస్టెడ్గానే చేసిన తర్వాత కాకపోతే మంచి పదును అయింది ఏదో కొంత పంట ఇద్దామన్న ఆలోచనతో రైతాంగం ఏం చేసినట్టే మన మండలం కానీ కొన్ని మండలాల్లో జొన్నలు వేసిండ్రు. కాస్త మొలక అయితే కొంత వచ్చినాయి. కొంత మొలక రాని వాళ్ళు, కొంచెం జొన్నలు వద్దులే అనేవాళ్ళు మాత్రం మళ్ళీ దాన్ని తీసేసి మక్కకు పోతున్నారు. దుక్కి దున్నిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వర్షానికి వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఫస్ట్ దుక్కిలే ఫస్ట్ విత్తనమే వేసినామంటే ఏమవుతుందంటే ఒక్కొక్కసారి వర్షం కూడా లేట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి గత కొన్ని ఏళ్ళ కింద ఏమవుతుందంటే స్టార్టింగ్ రోహిణి కార్తెల్లే మంచి వర్షాలు బాగుంటుండే. కాలానుగుణంగా ఈ కాలుష్యం కారణంగా కొంచెము వర్షాలు అనేటివి గత కాలం నుంచి కొద్దిగా లేట్గా అంటే జూలై అనుకోండి, ఆగస్టు 15 అనుకోండి, సెప్టెంబర్ దాకా కూడా ఈ వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వరకు అయితే జొన్న అన్నది ఒక వారం రోజుల వరకు కొంచెము మళ్ళీ ఒక వర్షం పడితే పికప్ అయ్యే అవకాశం ఉంది. మళ్ళీ ఇబ్బంది ఉండకపోవచ్చు. వరి అన్నది మనకి ఇంచుమించుగా ఆగస్టు 15 వరకు కూడా వేస్తూ ఉంటాము. కంది, మొక్కజొన్న, జొన్న పంటలు వేసుకునేందుకు జులై మొదటి వారం వరకు సమయం ఉందని, నేల పూర్తిగా తడిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాల్సిందిగా వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. మొక్కజొన్న, పత్తి, జొన్న, కంది సాగు చేస్తున్నారు. ప్రధాన పంటగా వరిని కూడా పరిగణించుకోవచ్చు. వరి ఇంతవరకు ఇంకా విత్తనము అంటే నారు పోసుకోవడం అవేమీ స్టార్ట్ చేయలేదు. ఎక్కువగా సన్న రకాల వైపు మొగ్గు చూపుతున్నారు. దాంట్లో భాగంగా RNR 15048 ఎక్కువ సాగు చేస్తున్నారు. కాబట్టి మేము కూడా రైతులకు జూన్ 23 తర్వాతనే నారు పోసుకోమని చెప్తున్నాము. జూలై మొదటి వారం వరకు ఈ ఆరుతడి పంటలు అయితే ఏవైతే ఉన్నాయో వర్షాధారం పంటలు మొదటి వారం అంటే ఫస్ట్ ఫోర్ట్నైట్ 15 డేస్ వరకు ఆరుతడి పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొత్తం కూడా సాగేటువంటి అంచనా కనిపిస్తుంది. ఈ మహబూబ్ నగర్లో ఈసారి వానాకాలము 3,23,253 ఎకరాలు మనము పంటల విస్తీర్ణం అని సాగు చేయొచ్చని మనము అంచనా వేస్తున్నాము.
సో దీంట్లో ముఖ్యంగా మనకు వరి అనేది మనకు అధికంగా పడే అవకాశం ఉంది. 1,70,000 ఎకరాల వరి, దాదాపు 85,000 నుంచి 90,000 ఎకరాల పత్తి అనుకుంటున్నాము. అదేవిధంగా జొన్నలు కూడా ఒక 15,000 ఎకరాల వరకు సో కావచ్చని అనుకుంటున్నాము. కంది విస్తీర్ణము, మొక్కజొన్న విస్తీర్ణం కూడా మనకు ఈసారి అధికంగా పెరుగుతుంది. ఒక 25,000 ఎకరాల్లో మనకు ఆల్రెడీ పంటలు సోన్ అయిపోయినాయి. ఇంకా మనకు వరికి అనేది ఇంకా టైం ఉంది. అదేవిధంగా కందులు కూడా మనకు జూలై మొదటి వారం వరకు కూడా నీళ్లు మనకు అవైలబుల్ ఉన్నాయంటే కూడా జూలై మొదటి వారం వరకు కూడా పోసుకోవచ్చు. కందులు కానీ జొన్నలు కానీ వర్షాధారంగా వేస్తామంటే ఇంకా నీళ్లు ఉంటే మాత్రం జూలై మొదటి వారం 2 వారం కూడా మనం వాడతడి పంటలు అనేది వేసుకునే అవకాశం ఉంది. జడ్చర్ల కాన్స్టిట్యున్సీలో కొంచెం వర్షపాతం అనేది కొంచెం తక్కువగా ఉంది. సో ఈ తక్కువ వర్షపాతానికి వాళ్ళు దుక్కులు దున్నుకొని రెడీ పెట్టుకున్నారు. ఇంకో పెద్ద వర్షం పడితే మాత్రము ఖచ్చితంగా ఆడ కాటన్ ఏరియా మేజ్ ఉంటుంది కాబట్టి ఆ కాటన్ ఏరియా ఈ వారంలో ఒక వర్షం మంచి పడితే అక్కడ కాటన్ ఏరియా సో అయిపోతుంది. తొలకరి వర్షాలకు సాగైన పంటలు అక్కడక్కడ ఎదుగుదల దశలో ఉన్నప్పటికీ జిల్లాలో చాలా ప్రాంతాల్లో నీటి తడులంతగా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో వరుణుడు కరుణిస్తే ఖరీఫ్ సాగు సాఫీగా సాగించవచ్చని ఆశగా ఎదురుచూస్తున్నారు.